కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకించండి. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వద్దనే ప్రపంచ కార్మికుల ఐక్యత, వద్దనే ప్రపంచ కార్మికుల ఐక్యత. జిల్లా నాయకులు కొరిగాడి మన ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ గారికి, జూకంట పౌల్ గారికి, సీనియర్ నాయకులు మొంగాడి చంద్రశేఖర్ గారికి, అన్ని గ్రామాల నుంచి వచ్చినటువంటి సిపిఎం పార్టీ సభ్యులు, పట్టణ కమిటీ సభ్యులు, సిఐటి నాయకులు అందరికీ ఈ మేడే దినోత్సవ సందర్భంగా విప్లవాభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం మనం మేడే దినోత్సవం జరుపుతుంటాం, అందరికీ తెలిసిందే. అయినా కూడా ఈ మేడే దినోత్సవం యొక్క స్ఫూర్తి ఏంది, మరి మేడే దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఈ మేడే దినోత్సవం ఏర్పాటులో అమరులైనటువంటి అమరవీరులను స్మరించుకుంటూ ఈ మీడియా దినోత్సవం ఏర్పాటును ఏ విధంగా అయితే ఏర్పాటైందో ఆ ఏర్పాటుకు కారణమైనటువంటి ఆ అమరవీరులను స్మరించుకుంటూ ఆ యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీని అరికట్టడం కోసం మనమందరం పనిచేయాల్సిన అవసరం ప్రపంచమంతా ఉంటుంది. క్రిస్టియన్లకు సంబంధించి క్రిస్మస్ పండుగ ప్రపంచమంతా ఉంటుంది, అది క్రిస్టియన్స్ మాత్రమే చేసుకుంటారు. అతిపెద్ద దేశమైనటువంటి భారతదేశంలో దసరా, దీపావళి వంటి పండుగలు ఈ దేశ ప్రజలు మాత్రమే చేసుకుంటున్నారు. మరి ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగ జరుపుకునే పండుగ ఏదంటే అది మేడే పండుగ. కులాలు, మతాలు, ప్రాంతీయాలకు అతీతంగా ప్రపంచ ప్రజలందరూ జరుపుకునే ఒక మహోత్తరమైనటువంటి పండుగ ఇది మేడే పండుగ. మేడే పండుగకు సంబంధించి ఇది సంబరాలు చేసుకునే పండుగ కాదు. ఈ పండుగ మన వీరులు మన హక్కుల కోసం, మన పని గంటల కోసం, మన వేతనాల కోసం ప్రాణాలు అర్పించి వాళ్ళ త్యాగాలకు జోహార్లు అర్పిస్తూ భవిష్యత్తు సమానంగా ఉండాలని చెప్పి జరుపుకునే పండుగ ఈ మేడే పండుగ. కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ యూనియన్ల, హమాలీ యూనియన్, అదేవిధంగా ఆర్పీ యూనియన్, ఇండస్ట్రీ యూనియన్, ట్రాన్స్పోర్ట్ యూనియన్, ఇక్కడ హమాలీ ప్రతి కార్మిక సోదరులకు, సోదరీమణులకి మరొకసారి అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి జహాంగీర్ గారు, అదేవిధంగా ఇక్కడ ఆవాజ్ నాయకులు ఇక్బాల్ గారు, సిఐటి జిల్లా కమిటీ సభ్యులు వరిగాడి రమేష్ గారు, తూర్పుగూడెం
సర్పంచ్, మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్, సిపిఎం మండల సెక్రటరీ దుపాటి వెంకటేష్ గారు, మాజీ సింగిల్ విండో డైరెక్టరు చైర్మన్ శేఖరన్న గారు, అదేవిధంగా రిటైర్డ్ ఉపాధ్యాయుడు బాలరాజు గారు, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి లవడియరాజు గారు, ఈరోజు మనం మండు టెండలో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఏకైక పండుగ ఈ మేడే. మరి ఈ మేడేకి ప్రత్యేకత ఉన్నది. గత మేడేకి ఇప్పుడు చూసినప్పుడు లేబర్ కోడ్లు అమలవుతున్న సంవత్సరంగా ఉన్నాం. ఈరోజు ఏప్రిల్ 1 నుంచి లేబర్ కోడ్లు అమలవుతూ ఉన్నాయి. ఈ లేబర్ కోడ్ల వల్ల సమస్త కార్మికులకు కూడా నష్టం జరుగుతున్న పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కార్మికులు ఏదైతే మేడే ఉన్నదో 140 సంవత్సరాల క్రితం 1886లో చికాగోలో పోరాడి అమరవీరులు ప్రాణ త్యాగాలు చేసిన ఫలితంగా ఈరోజు 8 గంటల పని సాధించుకున్నాం. ఆ 8 గంటల పనికి తూట్లు పొడుస్తూ మేడే స్ఫూర్తికి విరుద్ధంగా మేడే స్ఫూర్తిని తుంగలో దొక్కి మన నరేంద్ర మోడీ 8 గంటల పనిని 12 గంటలు చేస్తూ లేబర్ కోడ్ని తీసుకొచ్చిన ఒక దౌర్భాగ్యమైన ప్రస్తుత పరిస్థితి ఉన్నది. వీటికి వ్యతిరేకంగా మేడే స్ఫూర్తితో మనం పోరాడాల్సిన సమయం ఆసన్నమైందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్మిక సోదరులందరికీ మేడే శుభాకాంక్షలు. ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఎర్ర జెండాలు ఎగురుతూ ఉన్నాయి. ఎర్ర జెండాలంటే కార్మికుల పక్షాన నిలబడేటటువంటి జెండా. మీ తెలుసు, ఎర్ర జెండాలే కాదు మిగతా జెండాలు కూడా ఈరోజు కొంతమంది ఎగిరేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ అనుబంధ సంఘాల వాళ్ళు, బీఆర్ఎస్ అనుబంధ సంఘాల వాళ్ళు, ఇంకొక దుర్మార్గం ఏంటంటే బీజేపీ అనుబంధ సంఘాల వాళ్ళు కూడా జెండాలు ఎగిరేస్తున్నారు. కానీ ఆనాడు కార్మికుల పక్షాన పోరాడి 18 గంటలు పని చేయలేము, మేము కేవలం 8 గంటలు మాత్రమే పని చేస్తామని చెప్పని ఆనాడు 1886లో చికాగో నగరంలో పెద్ద ఎత్తున కార్మికులు ఊరేగింపు చేసి ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో ఆనాడు కార్మికులపై వచ్చినటువంటి పారిశ్రామిక యజమానులు, అక్కడ ఉన్నటువంటి మిలిటరీ, పోలీస్ అంతా కూడా కార్మికులపై కాల్పులు జరిగినటువంటి సందర్భం కూడా మీరు చూశారు. అయితే ఒక విషయం ఏమిటంటే ఆనాడు కార్మికులు కోరింది న్యాయమైనటువంటి కోరిక. 8 గంటలు మాత్రమే ఎందుకు పని చేయాలి అనే దానికి ఆనాడున్నటువంటి కార్మిక నాయకులు, మేధావులందరూ కలిసి నిర్ణయించింది ఏమిటంటే ఒక రోజులో 24 గంటలు ఉంటాయి కాబట్టి ఈ 24 గంటల్లో 8 గంటలు మాత్రమే మనిషి పనిచేయడానికి శరీరం సహకరిస్తుంది. కాబట్టి 8 గంటలు మున్సిపాలిటీ తరఫున ఎలాంటి పని ఉన్నా, మేము ఏ సర్వేలు ఉన్నా ఇప్పటివరకు అన్ని స్వచ్ఛందంగా చేసాము. ఎలాంటి లాభాక్షేపాలు లేకుండా చేసాము. ఏ సరే అంటే కడిచెత్త పొడిచెత్త కానీ సభ్యులకు అవగాహన కల్పించడం కానీ ప్రతి ఒక్కటి పని మా ద్వారానే జరుగుతుంది. ప్రభుత్వ తరఫున ఎలాంటి పథకాలు ఉన్నా మా ద్వారానే సభ్యులకు చేరవేయడం జరుగుతుంది. మాకు ముఖ్యంగా ఏంటంటే జీతాల పెంపు ఇవ్వాలి, అది కూడా ప్రతి నెల ఇవ్వాలి. ఇప్పుడు 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి మనకు జీతాలు వేస్తారు. ప్రతి నెల ఇప్పుడు అంగన్వాడీ ఆశా వర్గాలకు ఎలాగో ప్రతి నెల ఏ విధంగా వేస్తారు, మాకు కూడా ప్రతి నెల జీతాలు ఇవ్వాలని వేడుకుంటున్నాము. అలాగే మాకు కూడా ప్రమాద బీమా ఇన్సూరెన్స్, మాకు కూడా ఇన్సూరెన్స్ అంటే ఏం లేదు. ఏమైనా పాలసీ ఉంటే కూడా మాకు కూడా గవర్నమెంట్ తరఫున మీరు మాకు న్యాయం చేపిస్తారని అన్నలందరినీ వేడుకుంటున్నాము. ఇదే మాకు 24 గంటలు మాకు సేవలు ఉన్నాయి. మాకు కూడా కొంచెం మమ్మల్ని కూడా గవర్నమెంట్ గుర్తించగలరని మేము మీ అందరి సమక్షంలో మేము గవర్నమెంట్ను కోరుకుంటాం. మీరు మాకు న్యాయం చేస్తారని అన్నలందరికీ, పెద్దలందరికీ మేము విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ.